బాధపడుతున్నారేమో అని చెప్పి తండ్రి యొక్క తాపత్రయము, తండ్రి యొక్క ఆవేదన, బిడ్డలు అన్నం తిన్నారో లేదో అనేటువంటి ఆలోచనతో వెంటనే ఏం చేశాడంటే తను బాగా వండి పెట్టినటువంటి ఆహారాన్ని అంతా జున్నుగడ్డలని, తర్వాత రొట్టెలని, వేయించిన గోధుమలని అన్నీ మూట కట్టేసి, అప్పుడు క్యారియర్లు లేవు కదండి, అన్నీ మూట కట్టేసి దావీదుకి ఇస్తాడు. దావీదు, నీ అన్నలు యుద్ధ సైన్యంలో ఉన్నారు, 40 రోజుల నుంచి వాళ్ళు ఏం భోంచేస్తున్నారో లేదో మనకు తెలియదు, కనుక నీవు ఈ ఆహారాన్ని తీసుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన యొక్క సమాచారాన్ని నాకు మీరు తెలియచేయని దావీదుకు చెప్తాడు. వెంటనే దావీదు తన దగ్గర ఉన్నటువంటి మందను ఇంకొకరికి అప్పచెప్పి తన తండ్రి ఇచ్చినటువంటి ఆహారాన్నంతా తీసుకొని బయలుదేరి ఫిలిస్తీన్లు ఎక్కడైతే యుద్ధానికి సమకూర్చబడ్డారో అక్కడికి వస్తాడు ఇజ్రాయెల్ సైన్యంలోకి. ఆయన సవాలు విసురుతూ ఉండేది దావీదు చెవున పడింది. దావీదు చెవున పడినప్పుడు దావీదు చాలా ఆలోచన చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఇంతమంది ఉన్నారు కదా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు కదా, దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు కదా, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వీరు కదా, దేవుని చేత అభిషేకించబడి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి సౌలు ఏం చేస్తున్నారని సౌలును చూశాడు దావీదు. ఇశ్రాయేల్ ప్రజల్ని చూశాడు, తన అన్నల్ని చూశాడు, అందరినీ చూసి ఒక్కొక్క సైనికుని అడుగుతూ ఉన్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ అని. అంటే వాళ్ళు అంటారు, ఆ ఫిలిస్తీయుడు వచ్చి మన మీదకి దండెత్తి వచ్చాడు, ఒక్కడు సవాలు విసురుతున్నాడు, ఆ ఒక్కరిని జయించలేక అందరము బాధపడుతున్నాము అని అన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, వీడు సున్నతి లేనివాడు, వీడేమంట సున్నతి లేనటువంటి వాడు. మనము యెహోవా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ సున్నతి లేనివాడు సవాలు విసురితే మీరు ఊరికే ఉన్నారా, మీరు ఊరికే ఉన్నారా అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి అన్నలు వచ్చి, ఒరేయ్ నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి, తండ్రి నీకు ఇచ్చినటువంటి మందను ఏం చేసి వచ్చావురా నువ్వు అని అంటే, ఆ మందను వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను అన్నయ్య, కానీ తండ్రి మీకు ఆహారాన్ని తీసుకొని రమ్మంటే మీకు కట్టినటువంటి సద్దిమూటను తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను, మీరు ఆహారం తినండి అని అన్నాడు. అంటే వాళ్ళు తినకపోగా అక్కడ ఏం చేస్తారంటే, ఆ దావీదు అక్కడి నుంచి మరొక చోటుకు వెళ్ళినప్పుడు ఆ మరొక చోట కూడా అడుగుతారు, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏమి అంటే వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు దావీదు అంటున్నాడు, ఆ సున్నతి లేనివాడు మనల్ని ఎదుర్కొనుటకు వాడేపాటి వాడు అని అంటాడు. అని తను తీసుకొని వచ్చినటువంటి సామాగ్రిని, తను తీసుకొని వచ్చినటువంటి సద్దిని కూడా అతను ఇంకొకరికి అప్పచెప్పి తర్వాత వెంటనే వాడిని నేను ఎదుర్కొంటాను అని ప్రజలలో మాటని వెల్లడి చేస్తాడు. నిజమే, వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ వెల్లడి చేస్తూ ఉండేటప్పుడు ఆ నోట ఈ నోట ఈ నోట ఈ నోట విన్నటువంటి వారు తీసుకొని పోయి నేరుగా ఎవరికి చెప్పారంటే సౌలుకు చెప్పారు. సౌలు అతనితో యుద్ధమాడలేక వెనక భాగానున్నాడు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను కూడా, యువరాజు కూడా యుద్ధమాడలేక వెనక తట్టుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు బలహీనులైపోయారు. కానీ బాలుడైనటువంటి దావీదు ధైర్యము తెచ్చుకొని, బాలుడైనటువంటి దావీదు ఆయన నేను గొల్యాతుని ఎదుర్కొంటాను అని చెప్పేసి ఆ మాటను అన్నప్పుడు అక్కడ విన్నటువంటి ప్రజలు సౌలుకు ఆ సమాచారాన్ని తెలియచేస్తారు. సౌలు అతన్ని పిలిపించండి అని అంటాడు. సౌలు అతన్ని పిలిపించండి అంటాడు. అప్పుడు బాలుడైనటువంటి దావీదు సౌలు దగ్గరికి వస్తాడు. ఆ సౌలు దగ్గరికి వచ్చిన తర్వాత సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడవు కదా, అతడు చూస్తే అంత ఎత్తుగా ఉన్నాడు, అంత లావుగా ఉన్నాడు, శిరస్నానం తొడిగాడు, కవచాన్ని తొడిగాడు, కాళ్ళకు ఇవి తొడిగాడు, బల్లెం వేసుకుని వచ్చాడు, కానీ నువ్వు బాలుడవు కదా. అతనంటే చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యతను కలిగినటువంటి వాడు, నీకు ఏ యుద్ధ నైపుణ్యత లేదు, కేవలం ఒక కర్రను పట్టుకొని మీ తండ్రి యొక్క గొర్రెలను కాచుకునేటువంటి వాడవే కదా నువ్వు, నీకు యుద్ధం అంటే తెలీదు, ఏ విధంగా యుద్ధం ఆడతావు, అతన్ని ఏ విధంగా ఎదుర్కొంటావు, అతన్ని ఏ విధంగా జయిస్తావు నువ్వు అని అన్నప్పుడు అప్పుడు దావీదు అంటాడు, దావీదే ఒక మాట అంటాడు, ఆ సున్నతి లేనివాడు మనల్ని ఎదుర్కొనుటకు వాడేపాటివాడు, యెహోవాయే నాకు ధైర్యంగా ఉండి
యెహోవాయే నాకు యుద్ధం నేర్పించి యెహోవాయే నా పక్షాన ఉండి గొల్యాతును సంహరించే విధంగా చేస్తాడు. రాజా, నా పక్షాన దేవుడున్నాడు, నాతో దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు. ఎందు నిమిత్తం అంటే నా మంద అరణ్యంలో ఉన్నప్పుడు నా మంద చాలా ఎక్కువగా ఉన్నాయి. మంద అంటే గొర్రెలు. మంద చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మందను అరణ్యంలో కాస్తూ ఉండేటప్పుడు ఒకసారి సింహం వచ్చిందయ్యా, మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. నా మందలో ఉన్నటువంటి గొర్రె పిల్లను ఆ సింహము ఎత్తుకొని వెళుతూ ఉండేటప్పుడు, నోటను పట్టుకొని వెళుతూ ఉండేటప్పుడు నేను పరుగున వెళ్ళి దాని నోటిలో ఉండేటువంటి గొర్రె పిల్లను తీసుకొని దాన్ని నేను సంహరించాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలుగుబంటి నా గొర్రె పిల్లను తీసుకొని పోతూ ఉండేటప్పుడు దాన్ని కూడా ఎదుర్కొని నేనేం చేశాను, నా గొర్రె పిల్లను నేను బ్రతికించుకున్నాను. ఈరోజు ఈ దినము ఈ ఫిలిష్తీయుడు మనల్ని సవాలు విసురుటకు, వాడు స్వరమెత్తి పెకలించుటకు, వాడు స్వరమెత్తి భయంకరంగా మాట్లాడుతూ ఉండేటప్పుడు మనము ఊరికే ఉండాలనా? సింహము వచ్చినట్టుగా, ఎలుగుబంటి వచ్చినట్టుగా నా మీదికి వాడు వస్తున్నాడు, మన మీదికి వస్తున్నాడు. సింహాన్ని చంపినటువంటి నేను, ఎలుగుబంటిని చంపినటువంటి నేను, అదే స్వభావముతో వచ్చినటువంటి వీణ్ణి నేను చంపుటకు శక్తిమంతుడను, నేను సమర్థుడను. కానీ నా శక్తి అయితే చాలదు, కానీ దేవుని శక్తి నాతో ఉన్నది అని అంటున్నాడు. సరే, సౌలు అంటాడు, దేవుడు నీకు తోడుగా ఉండునుగా. కానీ సౌలు యొక్క యుద్ధ కవచాన్ని అతనికి తొడిగించినప్పుడు దావీదు అంటాడు, నాకు ఇవి వాడుకలో లేవు, వీటిని మోసుకొని నేను పోయి వానితో యుద్ధం చేయలేను, కానీ నాకు వద్దు, నేను ఉన్న పాటునే నేను వెళతాను, నేను ఉన్న పాటునే నేను వెళతాను. నిజంగా ఆలోచన చేయి. ఈ దావీదు అంటున్నాడు, దావీదు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటిది ఒక కర్ర, తన దగ్గర ఉన్న వస్తువులు చూడండి. యుద్ధానికి వెళుతూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఏముండాలి? డాల్ ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి, కవచం ఉండాలి, కత్తి కూడా ఉండాలి కదా, కత్తి కూడా ఉండాలి. కానీ దావీదు దగ్గర ఏమున్నాయి? కేవలము ఒక గొర్రెలు కాచేటువంటి కర్ర, తన దగ్గర ఇంకొక 2 ఉన్నాయి. ఏంటి ఉన్నాయి అవి? ఒడిసెలు ఉంది, తర్వాత ఏముంది ఇంకొకటి క్యాట్బెల్ లాంటిది. చదవండి వాక్యము, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము, ఒడిసెల 40వ వచనాన్ని చూడండి అమ్మా, అందరు తీసుకోనియండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం, పేజ్ నెంబర్ 239, పేజ్ నెంబర్ 239 పాత నిబంధన గ్రంథంలో. చదవమ్మా. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న, అమ్మ బాగా వినండి, చిక్కములో నుంచుకొని, తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలను చేత పట్టుకొని, వడిసెల ఉంది, చిక్కముంది, ఏముందంట అతని దగ్గర? 5 నున్నని రాళ్ళు ఉన్నాయి అని అంటున్నాడు. ఏం తీసుకున్నాడంట? ఆ రాళ్ళు కూడా ఎక్కడ తీసుకున్నాడంట? ఎలా లోయలో తీసుకున్నాడంట. ఎన్ని తీసుకున్నాడంట? 5 రాళ్ళు తీసుకున్నాడంట. 5 రాళ్ళు, 4 కాదు, 6 కాదు, 3 కాదు, 2 కాదు. ఎందుకు 5 తీసుకున్నాడు? చాలామంది చెప్తూ ఉండేటువంటి వర్తమానం ఏమంటే, చాలామంది చెప్తూ ఉండేటువంటి వర్తమానము, వాళ్ళ వర్తమానం మనకు అవసరం లేదు, కానీ మన వర్తమానం మనం విందాం. ఏమంటున్నాడు అక్కడ? 5 మాత్రమే రాళ్ళు తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడంట? ఎలా లోయలో ఉన్నటువంటి, ఆ లోయలో అంటే ఆ లోయలో నీటి ప్రవాహంలో ఉండేటువంటి రాళ్లను మాత్రమే తీసుకున్నాడు 5. ఎందుకు 5 తీసుకున్నాడంటే, ఫిలిష్తీయుల సర్దారులు 5 ఉన్నారు అని అంటూ ఉంటారు. ఫిలిష్తీయుల సర్దారులు 5 ఉన్నారు అని అంటూ ఉండడం ద్వారా 5 రాళ్లను ఏరుకున్నాడు దావీదు అని అంటూ ఉంటారు. కానీ
దావీదు చెప్పినటువంటి మాటను బట్టి మనము ఆత్మీయంగా లోతుగా పోయినట్లయితే, దావీదు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరచబడినటువంటి మాట ఏమిటి అని అంటే కనుక వాక్యంలో మనం ఒకసారి చూసుకుందాం. ఏమిటి ఆ రాళ్ళు అని, 5 రాళ్ళు ఏమిటి అని. ఆ 5 రాళ్ళనే దావీదు ఎందుకు తీసుకున్నాడు? ఆ 5 రాళ్లను ఎక్కడ తీసుకున్నాడు అంటే లోయలో తీసుకున్నాడు. ఆ 5 రాళ్ళు అరణ్యంలో తీసుకోలేదు. ఆ 5 రాళ్ళు వేరే గుట్ట దగ్గర తీసుకోలేదు. 5 రాళ్ళు తను పోతూ ఉన్నప్పుడు దారిలో తీసుకోలేదు. ఆ 5 రాళ్ళని, ఆ 5 రాళ్ళని ఎక్కడ తీసుకున్నాడంటే లోయలో తీసుకున్నాడు. ఆ లోయ పేరు ఏమంటే ఎలా లోయ అని అర్థం. ఫిలిస్తీన్లు ఆ పక్క ఉన్నారు, ఇశ్రాయేలీలు ఈ పక్క ఉన్నారు, మధ్యలో ఎలా లోయ ఉంది. ఆ ఎలా లోయలో నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం వర్షము ద్వారా వచ్చినటువంటి నీటి ప్రవాహము మాత్రమే అందులో ఉంది. ఆ నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ నేటి లోయలో 5 రాళ్ళు ఏరుకున్నాడంట. ఏరుకున్నటువంటి ఆయన ఎక్కడ పెట్టుకున్నాడంట? చిక్కములో పెట్టుకున్నాడు అని అంటున్నాడు. ఈ 5 రాళ్ళు ఎవరు? ఎందుకు దావీదు 5 రాళ్లనే ఏరుకున్నాడు అని అంటే దాన్ని ఒకసారి వాక్యంలో మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడో చూడండి దావీదు. చదువు మాకు తర్వాత. 5 నున్నని రాళ్లను ఏరుకొని తన ఎద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెలను చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. తర్వాత అంటున్నాడు చూడండి 46వ వచనంలో చూడండి, 45వ వచనం నుంచి, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే ఎవరు వస్తున్నారు దావీదు మీదకి? గొల్యాతు వస్తున్నాడు. అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట. ఎవరి పేరట వస్తున్నాడంట? నీవు తిరస్కరించిన అని అంటున్నాడు. నీవు తిరస్కరించిన, నీవు వ్యతిరేకించిన ఇశ్రాయేలీల పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ఇశ్రాయేలీల పేరటన, ఇశ్రాయేలీల దేవుని పేరటన. చదవండి మళ్ళీ ఒకసారి. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను. యెహోవాకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇప్పుడు బయలుపరచబడుతుంది 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు అనేది. యెహోవా పేరట నీ మీదికి వచ్చుచున్నాను అని అంటున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని. ఎలా అనగా తీసుకొని నన్ను అందరు తీసుకున్నారా? అందరూ యెషయా గ్రంథం తీసుకున్నారా? యెషయా గ్రంథం 9వ అధ్యాయములు 575 పేజ్ నంబర్, 575 పేజ్ నంబర్. ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. 1 రాసుకోండి అక్కడ. నంబర్ 1 ఆశ్చర్యకరుడు, నంబర్ 2 ఆలోచనకర్త, నంబర్ 3 బలవంతుడైన దేవుడు, నంబర్ 4 నిత్యుడగు తండ్రి, నంబర్ 5 సమాధానకర్తయగు అధిపతి అని అతనికి ఏం పెట్టబడ్డాయంట? పేరు పెట్టబడాను. మీరు అనుకునేది యెహోవా నామము యొక్క నామాలు ఎన్నో ఉన్నాయి, కానీ యెహోవా పేర్లు ఏమున్నాయి అని అంటే 5 పేర్లు ఉన్నాయి. అక్కడ దావీదు శత్రువైనటువంటి గొల్యాతుతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నామము పేరట నేను నీ మీదికి వస్తూ ఉన్నాను, నేను నీ మీదికి
వస్తూ ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చదివాం కదా మనము, ఆ 5 పేర్లు ఉన్నాయి. అందుకు ఆయన పేర్లకు సంబంధించినటువంటి 5 రాళ్లను తీసుకొని తను చిక్కములో పెట్టుకొని ఏం చేశాడంట? తను చిక్కములో పెట్టుకొని ఎలా లోయల్లో ఉన్నటువంటి రాళ్లను తీసుకొని ఆ చిక్కంలో ఉన్నటువంటి రాయిని ఒక్కటి తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడంట? ఒక్కటి తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ రాయిని? ఎక్కడి నుంచి? మొదట ఎక్కడి నుంచి తీసుకున్నాడు? లోయలో నుంచి తీసుకున్నాడు. లోయలో ఏమున్నాయి? నీళ్లున్నాయి. లోయలో ఏమున్నాయంట? నీరుంది. నీటిలో నుంచి తీయబడినటువంటి రాయి. ఏటిలో నుంచి తీయబడినటువంటి రాయి. ఎలా? లోయలో నుంచి తీయబడినటువంటి రాయి. ఈ రాయిని తీసుకున్నాడు. ఎందుకు? నీటిలో ఉన్నటువంటి రాళ్లనే తీసుకున్నాడు. నీటిలో ఉన్నటువంటి రాయిని ఒకటి మాత్రమే ఎందుకు వాడుకున్నాడు? నీటిలో ఉన్నటువంటి రాయిని ఏ విధముగా తీసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేనికి సాదృశ్యముగా ఉంది అని మనం ఆలోచన చేస్తే కనుక అది బాప్తీసానికి సాదృశ్యముగా ఉంది. ఏమంట? అది బాప్తీసానికి సాదృశ్యముగా ఉంది. నువ్వు సంఘానికి రావాలన్నా, ఒక సంఘములో నువ్వు చేర్చబడాలన్నా, విశ్వాసివైనటువంటి నీవు, అవిశ్వాసివైనటువంటి నీవు మొదట ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోవాలి అని అంటున్నాడు. నీరు పవిత్రపరచబడుతుంది, నీరు పరిశుభ్రం చేస్తుంది, నీరు పవిత్రము చేస్తూ ఉంది. నీరు ద్వారా వస్తువులు కడగబడతాయి, నీటి ద్వారా మురికి పట్టినటువంటి బట్టలు ఉతకబడతాయి, నీటి ద్వారా మానవుని యొక్క సమస్త పాప దోషాన్ని క్రీస్తు రక్తము అనేటువంటి సూచన ద్వారా, వాక్యం అనే నీటి ద్వారా అతడు పవిత్రపరచబడతాడు. అతడు ఏం చేస్తాడంట? పవిత్రపరచబడతాడు. అందుకే అంటున్నాడు, ఏటిలో ఉన్నటువంటి రాయిని తీసుకున్నాడు. ఏటిలో ఉన్నటువంటి రాయిని తీసుకొని అని అంటున్నాడు. అంటే బాప్తీసము తీసుకున్నాడు. బాప్తీసానికి సూచనగా ఉంది అని అంటున్నాం. బాప్తీసానికి ఏ విధంగా ఉందంట? సూచనగా ఉంది అని లేఖనంలో సెలవిస్తున్నాడు. మనము పాత నిబంధన ప్రకారము మనము ఆలోచన చేస్తే గనక, పాత నిబంధనల్లో ఎవరైనా సైన్యములో ఒక వ్యక్తి చనిపోయాడు అంటే, ఇంటిలో ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి సామగ్రిని, ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్త్రాన్ని పవిత్రము చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? పవిత్రము చేయాలని దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండము 31వ అధ్యాయాన్ని చూసుకుందాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము, సంఖ్యాకాండం 31వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు చూసుకుందాం. సంఖ్యాకాండము బాగా వినండి, అది బాగా చదవండి. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 20వ వచనము నుంచి, మీరు బట్టలనన్నిటినీ, చర్మపు వస్తువులను, మేక వెంట్రుకల వస్తువులనన్నిటినీ, కొయ్య వస్తువులనన్నిటినీ, కొయ్య వస్తువులు అంటే చెక్కతో తయారు చేయబడినటువన్నిటినీ పవిత్రపరచుకొనవలెను. అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏమనగా, మీ బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరును, సీసమును అనగా అగ్ని చేత చెడని వస్తువులను మాత్రము అగ్నిలో వేసి ఏం చేయాలంట? తీయవలండి. మన ఇంట్లో బంగారం ఉంటుంది, మన ఇంట్లో ఇనుము ఉంటుంది, మన ఇంట్లో ఇప్పుడు తగరం ఉండదు, సీసము ఉండదు కదా, సీసం ఉండదు. అప్పటి కాలంలో వాళ్ళ ఇండ్లల్లో ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నాడు, సైన్యములలో ఒక సైనికుడు చనిపోయాడంటే, ఇండ్లల్లో ఒకడు చనిపోయాడంటే ఆ ఇండ్లు కూడా ఏం చేయాలంట? పవిత్రము చేయాలి అంట. మానవుడు పాపిగా ఉండేటువంటి మానవుడు పరిశుద్ధుడిగా మార్చాలని ఏ విధంగా చెప్పాడో అదే రీతిగా
అపవిత్రమైనటువంటి ఇంటిని, అపవిత్రమైనటువంటి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను, ఆ ఇండ్లంతా అపవిత్రమైపోయింది. ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా ఆ ఇండ్లంతా అపవిత్రమైపోయింది. ఈ లోకానుసారంగా మనం కూడా చేస్తూ ఉన్నాం కదా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాము? సున్నం కొట్టేసి అన్నీ ఏం చేస్తున్నాము? ఒంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి ఏం చేస్తున్నారు? బయటికి వేస్తున్నారు. బద్ధకస్తులు ఏం చేస్తున్నారు? ఊరికే ఇల్లు ఒకటి అట్లా తుడుచుకొని బట్టలు బీరువాలో ఉండేటివి బీరువాలోనే పెట్టింటారు, సెల్ఫ్లో పెట్టినట్టు సెల్ఫ్లోనే పెట్టింటారు, వస్తువులన్నీ అక్కడ ఉండేవి అక్కడ మెయిన్ అన్నీ ఏం చేస్తుంటారు? కడుక్కుంటారు. అదే జ్ఞానవంతులైతే అమ్మో ఇది శుభ్రం లేదు, శుచి లేదు, అపవిత్రమైనది కనుక మనం అన్నీ చేయాలని సామాగ్రిని అంతా తీసి ఏం చేస్తారు? చేస్తూ ఉంటారు. ఒక స్త్రీ పుష్పవతి అయితే కూడా ఆ ఇండ్లనంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అదే రీతిగా దేవుని వాక్యములు కూడా చెప్తూ ఉంది, బంగారము కానీ వెండి కానీ ఇనుము కానీ ఏం చేయమంటున్నాడు? మనం ఏం చూసినట్లయితే తగరము కానివ్వండి, సీసము కానివ్వండి, మీ ఇంటిలో లోహానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ దాన్ని ఎక్కడ శుభ్రపరచబడాలి అంటున్నాడు? నీటితో శుభ్రపరచమని చెప్పలే. ఎక్కడమంటున్నాడు? అగ్నిలో వేయమంటున్నాడు. కానీ తరువాత ఏం చెప్తున్నాడు? కొన్ని వస్తువులని నీటితో శుభ్రం చేయమన్నాడు. ఏవి అవి నీటితో శుభ్రం చేయమన్నాడు? తర్వాత చూసుకుందాం. అది ఏమంటున్నాడో చూడండి. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. తర్వాత అగ్ని చేత చెడినట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులై తర్వాత పాలెములోనికి రావలెను. పాలెంలోకి రావాలి. పాలెము అని అంటే పరిశుద్ధ స్థలము. పాలెము అని అంటే అక్కడ వాళ్ళు కట్టుకునేటువంటి ఒక గుడారము లాంటిది. వాళ్ళు కట్టుకునేటువంటి ఒక గుడారము లాంటిది. ఆ గుడారంలోకి వీళ్ళు రావాలి అంటే, ఆ పాలెంలోకి వీళ్ళు రావాలి అంటే ఇండ్లు శుభ్రం చేసుకోవాలి, వస్తువులు శుభ్రం చేసుకోవాలి, వారు కూడా శుభ్రపరచబడాలి. అర్థమైందా? వారు కూడా శుభ్రపరచబడాలి. మరి దేవుని మందిరంలోనికి నీవు రావాలి అంటే, దేవుని మందిరంలోకి నీవు రావాలి అంటే వాక్యంలో ఏమంటున్నాడు? శుభ్రపరచబడాలి అని అంటున్నాడు. పైన దేహము కాదు శుభ్రపరచబడాల్సింది, అంతరంగము కూడా శుభ్రపరచబడాలి. ఈ అంతరంగం శుభ్రపరచబడాలి అంటే వాక్యం అనే నీటి చేత నువ్వేం చేయాలి? కడగబడాలి. వాక్యం అనే నీటి చేత నువ్వు కడగబడిన తర్వాత యాజకుడైనటువంటి ఆయన వచ్చి పాప పరిహారపు నీటిని తీసుకొని వచ్చి, జలాన్ని తీసుకొని వచ్చి ఆ జలము మన మీదకి కుమ్మరించినప్పుడు, ఆ వస్తువుల మీద కుమ్మరించినప్పుడు పాపము పోయింది, అవన్నీ శుభ్రపరచబడ్డాయి. మరి మానవులమైనటువంటి మనము మందిరానికి వస్తూ ఉన్నాము, పోతూ ఉన్నాము. బాప్తీసము లేకనే కొంతమంది వస్తున్నారు, బాప్తీసము పొంది కొంతమంది వస్తున్నారు. బాప్తీసము లేక మందిరానికి వస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే, బడికి పేరు నమోదు చేయకోకుండా స్కూలుకు వెళ్ళేటువంటి వానితో సమానము. నీవు మందిరావరణానికి వస్తూ ఉన్నప్పుడు బాప్తీసం లేకుండా మందిరావరణానికి వస్తూ ఉంటే కనుక దేవునికి నీకు సంబంధం అనేది ఉండదు అని అంటున్నాడు. ఎందుకు ఉండదు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనము. అమ్మ, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము ఒకసారి తీసుకోండి. లాస్ట్ పుస్తకము బైబిల్లో లాస్ట్ పుస్తకం ఏది? అబ్బో, నిజమేనా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. తర్వాత ఏమంటున్నాడు? ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా, జీవ గ్రంథంలో అతని పేరు లిఖించబడాలి అని అంటే ఏం చేయాలి? నీవు బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. అప్పటి నుంచి నీ కౌంట్ స్టార్ట్ అవుతుంది, నీ లెక్క స్టార్ట్ అవుతుంది. అందుకే అన్నట్టు ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడనట్లయితే, మీరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి అని తాపత్రయపడుతున్నారా? నా పేరు జీవ గ్రంథంలో ఉండాలి అని ఆలోచన చేస్తున్నారా? నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి అని మీరు అనుకుంటున్నారా? నిజంగా మీరు అనుకుంటున్నారా?
జీవగ్రంథంలో నా పేరు లిఖించబడాలని ఎంతమంది అనుకుంటున్నారు? నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఏమో మీకు అందరికి వద్దా జీవగ్రంథంలో రాయాలని? అందరికీ ఉంది. అబ్బా భలే సంతోషం. ఇప్పుడు చెప్తాను మళ్ళీ మీ కథ. ఏమంటున్నా అంటే జీవగ్రంథంలో వ్రాయబడాలి అని అన్నప్పుడు జీవగ్రంథంలో రాయడానికి నువ్వు బాప్తీసము తీసుకున్నావా? బాప్తీసము తీసుకున్న తర్వాత జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. బాప్తీసం తీసుకోకపోతే జీవగ్రంథంలో వ్రాయబడదు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ఒక మాట అంటాడు చూడండి, ఏమంటున్నాడు? నమ్మిన ప్రతివాడును, ఏమంట? ప్రతివాడు రక్షింపబడిన కాదు, ఏముంది ముందు ఇంకా కదా ఒకటి ఉంది అక్కడ. ఏమంట? నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. అంటే నమ్మిన వాడు బాప్తీసం పొందుతాడు, బాప్తీసము పొందినవాడు రక్షణ పొందుతాడు. అంటే బాప్తీసము పొందకుండా నీవు మందిరావరణానికి వస్తూ ఉన్నట్లయితే దేవునికి నీకు సత్సంబంధం అనేది లేదు. దేవునికి నీకు సత్సంబంధం లేదు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు ఏం చేస్తున్నారు? ఆయన దాన్ని ఏమంటారు, ధాన్యం వేస్తూ ఉన్నారు. ఏది? రేషన్ వేస్తున్నారు. ఆ రేషన్ వేసేటప్పుడు మీ దగ్గర కార్డు ఉంటేనే రేషన్ వేస్తాడు, అవునా కదా? మీ దగ్గర కార్డు ఉంది. కానీ ఆ రేషన్ కార్డు కోసం నువ్వెంత తాపత్రయపడతావు? రేషన్ కార్డు కోసము నువ్వెంత తాపత్రయపడతావు? ఎంతమంది దగ్గరికి వెళతావు? ఎమ్మెల్యే దగ్గరికి పోతావు, సర్పంచ్ దగ్గరికి పోతావు, గ్రామ సర్పంచ్ దగ్గరికి పోతావు, ఇంకా అంతమంది దగ్గరికి పోయి రేషన్ కార్డులో నీ పేరు నమోదు కావాలని ఎంత తాపత్రయపడతావు? పింఛన్ కార్డులో నీ పేరు నమోదు కావాలని, ఎలక్షన్ కార్డులో నీ పేరు నమోదు కావాలని. ఒకవేళ ఆ కార్డులో నీ పేరు లేకపోతే నువ్వు ఓటు వేయడానికి హక్కుదారుడివి కాదు. ఆ పేరు అంటే రేషన్ కార్డులో నీ పేరు లేకపోతే సంపత్ గారు నీకు రేషన్ వేయడు. అదే విధముగా జీవ గ్రంథములో నీ పేరు అక్కడ రాయబడకపోతే ఎక్కడికి పోతావు? నీవు నరకానికి పోతావు. రాసింటే రేషన్ కార్డు ఉంటే సంపత్ నీకు బియ్యం వేస్తాడు, రేషన్ కార్డు లేకపోతే సంపత్ నీకు బియ్యము వెయ్యడు. అదే రీతిగా జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడితే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడకపోతే నరకానికి తెన్నుగా వెళతావు నువ్వు, అవునా కదా? జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలి అంటే, జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేయాలి అని అంటే నువ్వేం చేయాలి? మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తీసము పొందినవాడు ఏం చేస్తాడంట? రక్షింపబడును అని అంటున్నాడు. నిజమే. అపోస్తుల కార్యము 22వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము, అపోస్తుల కార్యము 22వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయాన్ని 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములను కడుగుకొనుమని చెప్పాను. ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు ఈ మాట అని అంటే అననీయ సౌలుతో చెప్తూ ఉన్నాడు. అననీయ సౌలుతో చెప్తున్నాడు. దమస్కు పట్టణంలో సౌలు దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత 3 రోజులు అతన్ని కళ్ళు మూయబడి 3 రోజులు అంతా పిసురు కట్టేసి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు దర్శనాన్ని చూసిన వ్యక్తి పశ్చాత్తాపముతో తన్ను తాను హృదయంలో అంతరంగంలో ఆత్మ మూలుగులతో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు అననీయ అనేటువంటి బోధకుణ్ణి పంపించాడు. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి. సౌలు దగ్గరికి పంపించినప్పుడు సౌలు తన తల మీద అంటే సౌలు మీద అననీయ చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు సౌలుతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు తడువు చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఇంకా నిదానపడుతూ ఉన్నావు? నువ్వు నిదానపడవద్దు. మొదట నువ్వు బాప్తీసము తీసుకో, తర్వాత ప్రార్థన చెయ్యి, తర్వాత సువార్తను ప్రకటించు అని అంటున్నాడు.
ఏం చేయాలంట? నువ్వు తడువు చేయవద్దు. నిజమే, తడువు చేస్తున్నాము, ఆలస్యం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాం తెలుసా? అబ్బో నా వయసు ఏం అయిపోయలేదు, నా వయసు ఇంకా ఉంది, 50 సంవత్సరాలు బతుకుతాను నేను, 70 సంవత్సరాలు బతుకుతాను నేను, నాకు ఇప్పుడే బాప్తీసం ఎందుకు? బాప్తీసం తీసుకుంటే కట్టడల్లో ఉండాలి, బాప్తీసం తీసుకుంటే సినిమాలు చూడకూడదు, బాప్తీసం తీసుకుంటే అబద్ధాలు ఆడకూడదు, బాప్తీసం తీసుకుంటే పాపపు పనులు ఏవి చేయకూడదు, ఎంజాయ్మెంట్ ఏమి చేయకూడదు. కనుక నా పితరులు ఇంకా అడ్డం చెప్తున్నారు, నా కుటుంబంలో ఇంకా విగ్రహారాధన ఉంది, నా కుటుంబంలో ఇంకా భయభీతి ఉంది, నా కుటుంబంలో ఇంకా ఎవరు రక్షణ పొందలేదు, నా కుటుంబంలో ఎవరు బాప్తీసం తీసుకోలేదు, నేను ఎందుకు ఇంకా తడబడాలి, నేను ఎందుకు ఇంకా తొందరపడాలి అని అనుకుంటున్నారు చాలామంది. నువ్వు తొందరపడకపోతే నీ దినం ఏ దినమో నీకు తెలియదు. రేపు బతుకుతావో లేదో నీకు తెలీదు, రేపు బాగుంటావో లేదో నీకు తెలీదు, 50 సంవత్సరాలు బతుకుతావో లేదో నీకు తెలీదు, 30 సంవత్సరాలు నువ్వు బతుకుతావో లేదో తెలీదు, 40 సంవత్సరాలు నువ్వు బతుకుతావో లేదో నీకు తెలీదు. నీకు తెలియనటువంటి నువ్వేం చేయాలి? రక్షణ వాక్యము తెలుసుకున్న నీవు, ప్రార్థన తెలుసుకున్న నీవు, పరిచర్య తెలుసుకున్న నీవు, సహవాసం తెలుసుకున్న నీవు, సంఘంలో ఉన్నటువంటి నీవు, వాక్యాన్వేషణ కలిగినటువంటి నీవు బాప్తీసం తీసుకోకుండా నువ్వు వస్తే స్కూల్లో పిల్లలు రిజిస్టర్లో పేరు లేనటువంటి వాడు ఉన్నట్టుగానే ఉంటుంది అని అంటున్నాడు. పేరు ఉన్నట్టుగానే ఉంటుంది. కనుక నువ్వు మొదట బాప్తీసం తీసుకో, రక్షణ పొందు, సంఘములో సభ్యునిగా చేరు, సంఘములో ఉండు, సహవాసంలో ఉండు. అప్పుడు దేవుడికి నీకేమవుతుంది? లింక్ ఉంటుంది. దేవునికి నీకు లింక్ ఉంటుంది. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఆ లింక్ ఏం చేస్తుంది? దేవుని పట్టుకుంటుంది. ఇదిగో నీ బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నీ బిడ్డ మోకరించాడు, నీ బిడ్డ అవసరత అడుగుతున్నాడు, నీ బిడ్డ కొరతను అడుగుతున్నాడు, నీ బిడ్డ ఇబ్బందిని అడుగుతున్నాడు. ఆ లింకు కావాలి అంటే నమ్మి బాప్తీసం పొందాలి. నువ్వు నమ్మి బాప్తీసం పొందితే జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది, లేకపోతే రాయబడదు. ఈ లోకంలో కేవలం ఒక ఆధార్ కార్డు కోసం, కేవలం ఒక రేషన్ కార్డు కోసం, కేవలం ఒక ఎలక్షన్ కార్డు కోసం ఎంత తాపత్రయపడతావో, ఎంతమందిని తిరిగి పేరు నమోదు చేయించుకుంటావో, ఎంత ఖర్చు పెట్టుకుంటావో, మరి దేవుని దగ్గర జీవ గ్రంథంలో లిఖించబడాలంటే ఈ లోకపరంగా కేవలం ఒక ధాన్యము కోసం నువ్వు ఆరాటపడుతున్నావే, పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేసుకుంటే యుగ యుగాలు ప్రభు దగ్గర నువ్వు ఉంటావు. నమోదు చేసుకోకపోతే యుగ యుగాలు నరకంలో నీవు ఉంటావు. అందుకే దావీదు ఏం చేశాడో తెలుసా? నీటిలో ఉన్నటువంటి రాయిని తీసుకున్నాడంట. నీటిలో నుంచి తీయబడిన రాయిని తీసుకున్నాడు. ఒక్కొక్క రాయి నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త కదా, ఈ పేర్లన్నీ కూడా లిఖించబడుతున్నాయి. నిజంగా ఆలోచన చేయండి. దావీదు ఏటిలో ఉన్నటువంటి సంచిలో ఉండేటువంటి రాయిని తీశాడు. సంచిలోకి వేయకముందు ఏటిలో ఉన్నాయి, ఆ ఏటిలో కడగబడినటువంటి రాయిని తీసుకున్నాడు. నెక్స్ట్ వీక్ మనము నున్నని రాయి, అది ఏ విధంగా నున్నగా అయ్యింది, నున్నని రాయి ఏ విధముగా ఉంది, కరుకుబడ్డటువంటి రాయి. ఏ రాయి అయినా కానీ నున్నగా ఉండదు. మొదటగా ఏ విధంగా ఉంటుంది? కరుకుగా ఉంటుంది. మరి నున్నని రాయి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ నున్నని రాయిని తీసుకునేటువంటి దావీదు దేనికి సాదృశ్యంగా ఉంది అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.